ప్రళయములు 4 రకములుగా చెప్పబడుచున్నవి. అవి యుగ ప్రళయము, మను ప్రళయము, కల్ప ప్రళయము మరియు అవాంతర ప్రళయము. యుగ ప్రళయం ఇది ప్రతి యుగము యొక్క అనగా కృత, త్రేత, ద్వాపర యుగముల యొక్క అంత్యకాలములలో సంభవించినది. అలాగే కలియుగం యొక్క అంత్యమున అనగా 4,32,000 సంవత్సరముల తరువాత ప్రళయం సంభవించినని చెప్పెదరు. మను ప్రళయం ఇది ప్రతి మనుకాలము పూర్తి అయిన అనగా ఒక మన్వంతరం అయిన తర్వాత వచ్చేది. ఒక మన్వంతరం అనగా 71 మహాయుగములు. ఒక మహాయుగము 43,20,000 సంవత్సరములు. 71 మహాయుగములు అనగా 30,67,20,000 సంవత్సరములు. ఇప్పటి వరకు 6 మన్వంతరములు పూర్తి కాగా 7వ మన్వంతరము అనగా వైవస్వత మన్వంతరము నడుస్తున్నది. మను ప్రళయంలో జీవులు నశిస్తాయి, బీజములు మాత్రము మిగిలి ఉంటాయి. ప్రళయకాలము 17,28,000 సంవత్సరాలు. భూలోక, భువర్లోక, సువర్లోక 3 లోకములను నశిస్తాయి. గ్రహ నక్షత్రాదులు, దేవతలు అన్నీ నశిస్తాయి. మరలా మరో మనువు రాగానే తిరిగి 3 లోకములు జీవ, గ్రహ, దేవతాదులచే వృద్ధి చేయబడుతుంది. కల్ప ప్రళయం ఈ కల్ప ప్రళయంలో బ్రహ్మాండమునందలి 14 లోకములు అందలి జీవులు ప్రకృతి యందు లీనమగును. భూగోళమంతయు జలమయమగును. భూమి తన స్వరూపమును పోగొట్టుకును. తిరిగి మరో కల్పము రాగానే మరల భూగోళాదులు ఏర్పడి సృష్టి జరుగును. ఈ కల్ప ప్రళయము 432 కోట్ల సంవత్సరాలు ఉండును. ఇది బ్రహ్మకు ఒక రాత్రి అనగా క్షయకల్పము. కల్పము అనగా 1000 మహాయుగములు. అవాంతర ప్రళయము ప్రతి యుగములోనూ కాలానుసారముగా గ్రహగతులకు అనుగుణముగా చలి, గాలి, ఎండ, ధూళి వలనను భూకంపములు, సునామీలు, తుఫానులు, ఉప్పెనలు మొదలగు ప్రకృతి వైపరీత్యములు, యుద్ధములు, కొట్లాటలు, భారీ వాహన ప్రమాదములు, అగ్ని ప్రమాదములు వంటి ఉపద్రవములు సంభవించును. ఇవి ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశము లేదా ప్రాంతములో వస్తూ పోతూ ఉండును. ఇవి స్వాభావికముగా జరుగునవే. వీటిని గురించి మన మహర్షులు తెలియజేసిన గ్రహ సంచారములను బట్టి తెలియను. ప్రతి సంవత్సరము జరగబోయే ప్రమాదములను పంచాంగములో తెలియజేయుదురు.